సుప్రీం తీర్పు హైడ్రాకు వర్తించదు. ఆ వారాంతం నుంచి కూల్చివేతలు హిమాయత్ సాగర్పై దృష్టి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరింత దూకుడు పెంచే యోచన. హిమాయత్ సాగర్లో ఆక్రమణ తొలగింపునకు కార్యాచరణ సిద్ధం. నాలాలపై సర్వే, క్షేత్రస్థాయి పరిశీలనకు త్వరలో ప్రత్యేక బృందాల ఏర్పాటు అంటూ ఒకరిని చూస్తాను. చెరువులు నాలాల్లో ఆక్రమణల కూల్చివేతకు హైదరాబాద్ విపత్తు నిర్వహణ ఆస్తుల రక్షణ సంస్థ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటి వరకు రాజకీయ ఇతర విమర్శలతో ఆచితూ వ్యవహరిస్తున్న హైడ్రా బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దూకుడు పెంచాలని భావిస్తోంది. సుప్రీంకోర్టులో సుప్రీం ఆదేశాలు తమకు వర్తించవని హైడ్రా కమిషనర్ ఏవీ రంగన్ పేర్కొన్నారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు మాత్రమే తొలగిస్తున్నామని, వీటికి న్యాయస్థానం ఆదేశాల్లోనూ మినహాయింపు ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ తరహాలో నేరస్తులు, నిందితుల ఇల్లు కూల్చే విధానాలకే సుప్రీం తీర్పు వర్తిస్తున్నారు. అలాంటి వారి నిర్మాణాలను హైడ్రా కూల్చడం లేదని తెలిపారు. దీంతో హైడ్రా తదుపరి కూల్చివేతలు ఎక్కడ అనేది చర్చనీయాంశంగా మారింది. 2 నెలల క్రితం హైడ్రాను ఏర్పాటు చేయగా చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణపై వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తున్నట్లు అధికారులు FTL బఫర్ జోన్లో ఉన్నట్లు నిర్ధారించుకున్నటువంటి నిర్మాణాలను చర్యలు తీసుకోవాల్సిన జాబితాలో చేరుస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆక్రమణల నివారణ నిర్ధారణకు రెవెన్యూ, ఇరిగేషన్, GHMC, HMDA తదితర విభాగాల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. సో నిమజ్జన నేపథ్యంలో ఆల్రెడీ ఒక 10 రోజులు ఆగింది. ఇక రేపటి నుంచి, ఇవాళ నుంచో రేపటి నుంచో చాలా పెద్ద ఎత్తున ఏదైతే ఉందో ఆక్రమణ కూల్చివేత సంబంధించిన దాంట్లో చాలా పెద్ద ఎత్తున మళ్ళీ కూల్చివేతలకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ముప్పునకు చెరువుల ఆక్రమణలతో పాటు నాలాలు కుచించిపోవడము ప్రధాన కారణం. దీంతో నాలాలపై ఆక్రమణలు తొలగించాలని హైడ్రా నిర్ణయించింది. ఫిర్యాదులకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు నాలాల ఆక్రమణల గుర్తింపుకు సర్వే చేయాలని నిర్ణయించారు. రికార్డుల ప్రకారం నాలాల వాస్తవ విస్తీర్ణం ప్రస్తుతం ఎంత వెడల్పు ఉన్నది గుర్తించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేయనట్లు రంగనాథ్ తెలిపారు. గ్రేటర్లో 370 కిలోమీటర్ల మేర మేజర్ నాలాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఆక్రమణలు గురయ్యాయి. ఆక్రమణలు గుర్తించిన తర్వాత ఇళ్ల విషయంలో ఏం చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుందని, నివాసేతర భవనాలు మాత్రమే తొలగిస్తామని అధికారులు చెప్తా ఉన్నారు. సో ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏది సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో అది మాకు వర్తించదు అని చాలా స్పష్టంగా చెప్పిండు. మేము ఎక్కడా కూడా ఈ చెరువులు, నాలాలు కబ్జా చేసిన దానిలో చట్టం ఉంది. దానికి సుప్రీంకోర్టులో కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా మేము అనుసరించాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి 2-3 రోజుల్లో మరి ఎలాంటి సెన్సేషనల్ ఉంటాయో చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. ఇక బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ వ్యతిరేకం అంటూ ఈ తీర్పుకు వ్యతిరేకంగానే రంగనాథ్ గారు మాట్లాడడం జరిగింది. వాస్తవం కూడా ఆయన చెప్పిన దానిలో కూడా కొంత క్లారిటీ ఉంది, అందులో నో డౌట్.